తెలంగాణ అమరవీర కుటుంబాలను అవమానించిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్ దని విమర్శించారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయికుమార్. బంగారు తెలంగాణ పేరు చెప్పి ఆయన కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు బీఆర్ఎస్ కు పేగుబంధం తెగిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు. మరోసారి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగోదని హెచ్చరించారు మెట్టి సాయి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అవమానపరిచిన మూర్ఖుడెవరు? తెలంగాణ నిరుద్యోగ కుటుంబాలని అవహేళించిన మూర్ఖుడెవరు? తెలంగాణ ప్రజా సంఘాలని ఇబ్బంది పెట్టిన మూర్ఖుడెవరు? నిధులు నిధులు నియామకాలు నీళ్లు అని చెప్పి తన ఇంటికే రాచుకున్న దొంగ ఎవరు? తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ నిర్మాణాన్ని, బంగారు తెలంగాణ పదాన్ని తన ఇంటికే మాత్రమే సొంతం చేసుకున్న దుర్మార్గుడు ఎవరు? అది కూడా చెప్తే చాలా చాలా బాగుంటుంది. కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన శాంతియుతంగా, చాలా ప్రణాళికాబద్ధంగా, నిర్మాణబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. నీకు చాలా దుల ఉంది. 2022 తర్వాత పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ చూడాలని నేను చెప్తున్నాను. కల్వకుంట్ల తారక రామారావు గారు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని గతంలో ఉన్నటువంటి వ్యవహారంలో మీరు చూడకండి. ఆయన మళ్ళీ ఆ విశ్వరూపాన్ని ఎత్తే మీరు తట్టుకోలేరు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకు లేనేలేదు. గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్తున్నాను. తెలంగాణకు, తెలంగాణ వాదానికి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం, రక్తబంధం, రుణబంధం తెగిపోయింది. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, ఆ స్థాయి కూడా లేదు. కల్వకుంట్ల తారక రామారావు మీకు